నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు లలిత సహస్రనామం చదివేటప్పుడు మనం ఏదైనా తప్పులు చదివినా అమ్మవారికి కోపం వస్తుందా? ఎందుకంటే మీరు చాలామంది ట్రైన్ చేశారు కాబట్టి లలిత సహస్రనామం చాలామంది ట్రైన్ చేశారు కాబట్టి, అంటే నేర్పించడం ఏ విధంగా చదవాలి ఏంటి, చాలా వరకు చేస్తున్న తప్పులు అంటూ ఏంటమ్మా? చాలా వరకు చేసే తప్పులు ఏమిటంటే, మనకి ఎలా ఉంటుందంటే మేము చదివేసాము, మాకు కూడా చదవడం ఉత్సవం చూపించుకోవడానికి తాపత్రయం ఎక్కువ ఉంటుంది, కానీ బాగా చదువుదాం అనేటటువంటి దృష్టి ఉండదు చాలామందికి. మేము కూడా నలుగురితో పాటు పారాయణ చేసేసామండి అనేస్తూ ఉంటాం. అలా అన్నప్పుడు ఏమవుతుంది, శ్రద్ధగా పుస్తకం చూడరు. పక్క వాళ్ళు చదివింది వాళ్ళతో పాటు వీళ్ళు అనేస్తారు. పోనీ వాళ్ళతో పాటు అంటున్నప్పుడు వాళ్ళు అనేది వింటున్నారా? వినరు. ఎక్కడో ఒక మాట కలిపేస్తూ ఉంటారు. మనిషి మనసుకు ఉండేటటువంటి మనస్తత్వం ఎట్లాంటిదంటే, మనం చదువుతూ ఉన్నామనుకో, ఒక పదం ఉంటే దాని మొదటి అక్షరం చూడంగానే తర్వాత రెండు అక్షరాలు మనం ఊహించుకుని ముందుకు వెళ్ళిపోతాం తొందరలో. ఒకదానికొకటి అనేసుకుంటూ ఉంటాం కదా, అదే వస్తుంది ఇక్కడ కూడా చదివేటప్పుడు. ఒకటి ఎక్కడుంటే మనం ఇంకోటి చదివేసి సరిగ్గానే చదివానని అనుకుంటూ ఉంటాం. అదొక పొరపాటు ఉంటుంది. తర్వాత ఒత్తులు, చాలామందికి ఒత్తులు తెలియవు, అసలు పెట్టాలని తెలియదు, లేదంటే అక్కర్లేని చోట మాత్రం పెడతారు. విద్య అంటారు, విద్యలో ఒత్తు లేదు కదా. అంచేత ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టడం, కలిపి చదవడం, విడదీసి చదవడం, దాంట్లో చాలా తేడా ఉంది. ఉదాహరణకి కొన్ని వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దుష్టులకు దూరంగా ఉండేదానా, దురాచార శమని అని కలపాలి. 8 అక్షరాలకు ఆపే ఉద్దేశంతో ఆ దురాచార శమని పూర్తిగా అనకుండా మధ్యలో ఆపుతారు. అప్పుడు ఏమైంది? ఆవిడ దురాచారద అయింది కదా. పొగిడారా, తిట్టారా ఆవిడ్ని? కదా. ఏమైంది? అంత మునిగిపోయింది. ఏముంది అక్కడ? 8 అక్షరాలకి ఆపేయాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? కలిపి చదివి దురాచార శమని, దోషవర్జిత, ఇలాంటివి అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మాట అంటారు, ఏముందండి, అమ్మ దయామయ్య కదా, కరుణా సముద్రాలు కదా, అమ్మకు కోపం రాదు కదా, మన మీద కోపం ఎందుకు తెచ్చుకుంటుంది? క్షమించేదా? క్షమిస్తుంది. మొదట్లో క్షమిస్తుంది. రోజు చేస్తే ఎలా ఉంటుందండి? చిన్నప్పుడు ముద్దు మాటలు బాగుంటాయి, పెద్దయ్యాక కూడా అవే మాట్లాడితే ముద్దు మాటలను ఎదగాలి కదా. ఎంతకాలం అలా తప్పులు చేసుకుంటూ పోతా? 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 25 సార్లు ఒప్పుకుంటారు, కానీ నేను తప్పులే చేస్తా, నీ పని దాన్ని సర్దుకోవడం నీ పని అన్నట్టుంటే ఏమంత మర్యాద అయిన పద్ధతి? లౌకికంగానే చూడండి. మిమ్మల్ని మీ పేరుని ఒకదానికొకటి చెప్పితే మీకు ఒప్పుకుంటారా? స్పెల్లింగ్లో తేడా వచ్చినా ఒప్పుకోమే. అట్లాంటిది అర్థం మారిపోయేటంతటి తేడా వస్తే ఎట్లా ఒప్పుకుంటారు? అంటే కొంతమంది ఇన్నిసార్లు పారాయణం చేయాలని చెప్పేసి చాలా స్పీడ్గా చదువుతూ ఉంటారమ్మా. అన్నిసార్లు కన్నా ఒకసారి చదివినా కూడా మంచిగా చదివితే, అన్నిసార్లు చదివినా స్పీడ్గా చదివినా తప్పులు లేకుండా చదవచ్చు కదమ్మా. స్పీడ్గా చదివితే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుతాను నేర్చుకునేటప్పుడు. తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, సరిపోయింది కదా, తగ్గింది. అంటే శ్రీమాత శ్రీమత్ ఏమిటది? ఏమన్నట్టు జీబ్రిష్, దానికి అర్థమే లేదు. ఏదో నేను చదివాను అని చెప్పడమే తప్ప అందులో ఏముందని. మిమ్మల్ని యామిని అని పిలవాలి, యామిని యామిని యాని యాని అన్నాను అనుకోండి, యాని అయిపోయావు, అంతే కదా. యామిని స్పష్టంగా పిలవచ్చు, లేదు తొందరగా యామిని అనొచ్చు, లేదా యామిని అని కూడా అనేచ్చు. అది యాని అంటే మొత్తం పేరే మారిపోలే. అందువల్ల అంత కొంపలు మునిగిపోయింది ఏమీ లేదు. రోజుకు 100 సార్లు చదవాలని, 100 సార్లు చదవలేరులే, ఉరికే అన్న. ఇన్నిసార్లు చదవాలని లెక్క పెట్టుకోకండి. ఒక్కసారైనా తప్పులు లేకుండా చదవడం ప్రధానం. ఒకసారి చదవండి తప్పులు లేకుండా. ఇన్నిసార్లు చదువుతాను అనుకున్నారా? అంత సమయం దానికి కేటాయించండి. నెమ్మదికి ఇందాక నేను 2 రకాలుగా చదివా కదా. మొదటిసారి చదివాను, అలా చదివినప్పుడు 28, 29, మ్యాక్సిమం 30 నిమిషాలు పడుతుంది. వేగంగా చదివితే 20-22 నిమిషాలు పడుతుంది. 22 నిమిషాలు ఒకసారి చదవడానికి ఏమంత ప్రపంచం మునిగిపోతుందా? లేదు కదా. గంటకి 3 సార్లు అవుతుంది, పర్వాలేదు.
కానీ 4 సార్లు 5 సార్లు చదువుతామని తొందరపడతారే. 10-12 నిమిషాల్లో చదువుతానని చెప్పారమ్మా కొంతమంది నాకు. కొంతమంది 15 నిమిషాలు చాలండి, మీతో కూర్చుంటే మాకు అరగంట పడుతోంది. మంచిదమ్మా, మీరు నాతో కూర్చోకండి. 12-13 నిమిషాలు ఎలా చదువుతారమ్మా? ఇప్పుడు చెప్పాలి, శ్రీమన్ చదివి సంభూత అవకాశం ఏముంది? గుళ్ళో ఏం చదువుతున్నాడో తెలియకుండా చదివి అర్చకుడు చదివినటువంటి మంత్రాల్లాగా ఉంటాయి. అవసరమా? ఆయన అంటే నోటికొచ్చు, వేగంగా చదువుతాడు. మనం దాన్ని డిసైఫర్ చేయలేక ఆయన ఏం చదువుతున్నాడో తెలియదు. రోజుకు 100 సార్లు చదువుతాడు కనుక వచ్చు ఆయనకి. మనకు కూడా 100 సార్లు చదువుతాం వచ్చు. వచ్చినంత మాత్రాన మనం ఒక నియమం ప్రకారం చదివేటప్పుడు స్పష్టంగా అనక్కర్లేదా? అవసరం అనాలి కదా. అంచేత ఇన్నిసార్లు చదివామని లెక్క పెట్టుకోవడం ప్రధానం కాదమ్మా. చదివింది ఎంతైనా సరిగ్గా చదివామా లేదా అన్నది ప్రధానం. తప్పులు లేకుండా ఒక్కసారి చదివిన తప్పులు లేక. ఇంకొకటమ్మా, అర్థం మనసులో అనుకుంటూ చదవండి, ఎంత బాగుంటుంది. ఒక ఉదాహరణ చెప్తా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని ఉంటుంది. ఒక్కసారి దీని అర్థం తెలుసుకున్నట్టయితే మన ముందు ఒక మంచి పిక్చర్ కనపడుతుంది, సినిమా చూసినట్టు ఉంటుంది. శృతి సీమంత, శృతులు అనబడేటటువంటి స్త్రీలు వస్తే, అంటే వేదాలు అనే స్త్రీలు అక్కడికి వస్తే ఎలా ఉంది మేము చేసిన పని అని వాళ్ళ అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆవిడ బాగానే ఉంది అన్నట్టుగా తన కాలి గోటితో వాళ్ళ పాపట మీద ఇట్లా అన్నట్టుంది. అమ్మవారి యొక్క పాదాలకు ఉన్నటువంటి ఎర్రని దుమ్ము ఏదైతే ఉందో అది వేదాలు అనబడే స్త్రీల యొక్క పాపిట్లో బాగానే ఉంది అని మెచ్చుకుంటూ గీసినటువంటి సింధూరంలాగా ఉంది అని. ఇది ఒక ఊహ. అమ్మవారు అలా కూర్చున్నట్టు, వీళ్ళు వచ్చి నమస్కారం చేసినట్టు, ఎలా ఉందని అడిగినట్టు, ఆవిడ అని కాలితో ఓకే అని అన్నట్టు ఈ దృశ్యం ఊహించుకోండి. ఇలాంటివి ఎన్నున్నాయో కొంచెం అర్థం తెలిస్తే చదువుతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది. ఆనందిస్తూ చదివితే ఫలితం ఉంటుంది, కానీ ఏదో ఎవరో తరువుకు వస్తున్నట్టు, కొంపలు మునిగిపోతున్నట్టు అలా పరిగెట్టుకుంటే ఏముంటుందమ్మా? ఇన్నిసార్లు చేశానని ఒక నంబర్ కనపడుతుందే తప్ప ఫలితం అంతే ఉంటుంది. కాకపోతే ఇంతసేపు కదలకుండా అమ్మవారి గురించి చదువుతాను అనుకున్నారే, ఆ సంకల్పం ఒకటే వాళ్ళని రక్షించాలంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.